అక్కడ తీసేసుకోవటం అది బ్యాక్. మాట్లాడదాం సార్. జగన్మోహన్ గారు నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం రోజుకు 7,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు వారికి సంబంధించి అని చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఇరాన్ అయితే తన దగ్గరున్న అస్త్రశస్త్రాలను వాడేస్తుంది, అమెరికన్ స్థావరాలను అయితే ఎక్కడికక్కడ కూల్చేస్తున్న పరిస్థితి. ఇంకా ఇరాన్ ఎన్ని రోజులు పోరాడగలుగుతుంది? సో అమెరికా ఎంతవరకు తన టార్గెట్ని రీచ్ కాగలిగింది? ఎలా చూస్తున్నారు మొత్తంగా ఈ 7 days వార్ని? 7 days war. Okay. Are you closing it with 7 days? అంటే ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎలాగూ ఇప్పుడు ట్రంప్ ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తుంటే తన టార్గెట్ రీచ్ అయ్యే వరకు కంటిన్యూ అవుతుందనే చెప్తున్నాడు. సో ఎన్ని రోజులు అనేది చెప్పలేము. అవునండి, అబ్సల్యూట్లీ. ట్రంప్ ఫస్ట్ చాలా క్లియర్ గా అనౌన్స్ చేసింది ఏంటంటే, నార్మల్లీ ట్రంప్ ఉన్న మనస్తత్వం ఏంటంటే అన్ని వెంటనే అయిపోవాలి, యాజ్ అ వెస్టర్డే అయిపోవాలి. బట్ ఈ పర్టికులర్ కేసులో విత్ ద అడ్వైస్ దట్ ఈస్ గాట్ అండ్ విత్ ఆల్సో ద క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఇరాన్ ఇస్, హీ సెడ్ 4 to 5 weeks. అండ్ ఆల్సో ద సెకండ్ చాలా నిక్కచ్చిగా చెప్పింది ఏంటి అంటే, మా ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేసే వరకు. ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటి? రిజీమ్ చేంజ్, దట్ ద పీపుల్ విల్ హ్యావ్ టు టేక్ పవర్ అని. అది చాలా ఎంఫాటిక్ గా వచ్చిన ఆస్పెక్ట్ అది. అది జస్ట్ ఏదో ఒకసారి చెప్పి వదిలేసింది కాదు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఫార్ అవే యాజ్ ఆఫ్ నౌ. అది అవ్వాలి అంటే ఓన్లీ 2 విధానాలు అవ్వచ్చండి. వీళ్ళు ఎంత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎన్ని అస్త్రాలు శస్త్రాలు వేసుకున్నా సరే, ఇట్ విల్ బి అ ప్రొలాంగ్డ్ కేటగారికల్ వార్. ఇప్పుడు మీకు చూస్తే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపేర్ చేసుకోవడానికి యుక్రెయిన్ అండ్ రష్యా, ఇమీడియట్ కంపారిజన్ చేసుకుంటే అసలు ఎక్కడా పొంతన లేదు. రష్యా ఇస్ అ హ్యూజ్ మల్టీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, Ukraine was a small part of Russia. But with the support of the West, they are continuing. Right? 4 ఏళ్ళు అయిపోయింది. అవును, 2 రోజులు అనుకున్న యుద్ధం కాస్త 4 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా మొత్తంగా ఆ యుద్ధం కంటిన్యూ అవ్వటం కూడా ఇప్పుడు రష్యా కాళ్లకు బంధం వేసినట్టుగా అయిపోయింది అమెరికా. అవునండి, మనం చూస్తే ఫస్ట్ 1 week లోనే armored tanks of Russia had entered into Kyiv. Yes. Capital city లోపలికి వచ్చేసినాయి. అవును. That is almost like a complete surrender. అది ఫస్ట్ 1 week లో. ఆ 1 week ఎక్కడ, 4 ఏళ్ళు ఎక్కడ? 7 days versus 365 into 4. మనం ఆ స్టేట్ లో ఉన్నాం ఇప్పుడు. స్టిల్ దేర్ ఇస్ నథింగ్ క్లియర్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా, ఇఫ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ రివోల్ట్ and take charge of the country, then this war will stop. If the military says, if they de-link from the religious aspect and say we are purely a military power and we will take charge, and if there's a coup and if they establish something, then there will be quick results. Adi kaani pakshamlo, as long as IRGC continues to be the leader and they are the ones who are directing the entire armed forces, this war will continue for some time andi. That na anchana, I may be wrong, and పెద్దోళ్ళందరూ ఉన్నారు మన ప్యానెల్లో. ఐఎమ్ షూర్ దే విల్ గివ్ యూ అదర్. బట్ మీరు చెప్తున్నట్టుగా రెజ్యూమ్ చేంజ్ అవ్వాలంటే అక్కడ ప్రజల్లో తిరుగుబాటు ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఇరాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఖమేనీ హతమైన తర్వాత, సో వాళ్ళందరూ కూడా మొత్తంగా ఇరాన్ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడిగానే చూస్తున్నారు తప్ప అక్కడ రెజ్యూమ్ చేంజ్ రావాలన్నట్టుగా ప్రజల్లో స్పందన అయితే కనిపించట్లేదు కదా. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? అంటే అమెరికా వ్యూహం కొంత బిడిచికొట్టిందా? కొద్ది రోజులు అమెరికా ఓపిక పట్టి ఉంటే ఏమన్నా ఆ దిశగా ప్రజలు కదిలే వాళ్ళంటారా? 2 రకాలుగా చూడాలండి ఇది. ఒకటి, ఐఆర్జీసీ కంట్రోల్ ఏంటి అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. స్ట్రీట్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ మిలిటరీ లీడర్షిప్ అండ్ పొలిటికల్ లీడర్షిప్ కంప్లీట్లీ ఇంటర్వైన్డ్. ఆల్మోస్ట్ 1.8 lakh people వీళ్ళు, and each of them is highly trained and highly motivated to another level. అది మనం ఆర్డినరీ అండర్స్టాండింగ్ లోకి రాదు. అది it is on the border of fanaticism, but at the same time for them it is their country. మనం we are nobody to call them fanatics. But బయట నుంచి చూస్తే అలా అనిపిస్తుంది.
బట్ అట్ ద సేమ్ టైం మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ప్రజల్లో బయటకు వచ్చి అంత పెద్ద లీడర్ ని చంపినప్పుడు ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ఇరానియన్ పీపుల్, మీరు టెలివైజ్డ్ చూస్తే ఓన్లీ మేల్ మెంబర్స్ నుంచొని సంతాపం చూపించడం చూస్తున్నాం. అవును. బట్ సోషల్ మీడియాలో చూస్తే యూ విల్ ఫైండ్ ద ఉమెన్ ఆర్ యాక్చువల్లీ సెలబ్రేటింగ్ అక్రాస్ ఇరాన్, అక్రాస్ ద వరల్డ్. ఇరానియన్స్ ఎక్కడున్నా సరే అక్రాస్ ద వరల్డ్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్. సో డెఫినెట్లీ దేర్ ఇస్ అన్ అపోజిషన్ టు ద రూల్ బై ద ఆయతుల్లా. సో అది ఎలా బయటకు వస్తుంది అనేది వన్ కెనాట్ టెల్ అండి. ఇట్ ఇస్ వెరీ ఎర్లీ. రైట్. పుల్లారావు గారు, మీ దగ్గర నుంచి నేను కన్క్లూజన్ తీసుకోవాల్సింది